ఒకప్పుడు మనకి సోషల్ మీడియా లేని కాలంలో గాసిప్స్ అంటే మ్యాగజైన్స్ ద్వారా చదివేవాళ్ళం. అంటే నార్మల్ వీక్లీ మ్యాగజైన్స్‌లో అక్కడక్కడ హీరోయిన్‌ల గురించో, హీరోల గురించో చిన్న చిన్న కాలమ్‌లు వచ్చేవన్నమాట. నిజమో అబద్ధమో తెలీదు. బట్ ఏదో పలానా షూటింగ్‌లో ఇలా జరిగిందంట. పలానా హీరోయిన్ ప్రొడ్యూసర్‌ని కొట్టిందంట. పలానా వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారంట. ఇట్లాంటి రూమర్స్ అన్నమాట. అవి చూసి నిజమేనేమో అనుకునేవాళ్ళం. సరే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రూమర్స్ కూడా ఎక్కువైపోయాయి. అంటే అందరూ స్పందిస్తున్నారు, అందరూ షేర్ చేసుకుంటున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకప్పుడు కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే రూమర్స్ ఉండేవి. తర్వాత మెల్లిగా రాజకీయాలకు కూడా అంటుకున్నాయి. ఇలా అంట, అలా అంట అని. ఇప్పుడు ఏ న్యూస్ వైరల్ అయినా సరే దాన్ని ఇంకో దాంతో లింకులు పెట్టి కొత్త కథలు అల్లేస్తున్నారు. అయితే ఇది నిజమో కాదో తెలీదు. ఊరికే అబద్ధమని కూడా కొట్టి పారేయలేము. నిజమని గాని నిర్ధారించలేము కూడా. కాకపోతే ఏంటంటే మాట్లాడుకోవడానికి చదివే వాళ్ళకి ఎలా ఉంటదంటే, అవును గదా! నిజమేనేమో ఇట్లాంటి థాట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ చూడండి. ఎప్‌స్టీన్ ఫైల్స్ అందరం చూసాము ఆల్రెడీ గత కొన్ని రోజులుగా ఎంత హైలైట్ అయిందో. అంతకుముందు ఎప్‌స్టీన్ ఫైల్స్‌కి ముందు హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఏం బాగా హైలైట్ అయిందో బాగా గుర్తు తెచ్చుకోండి. కేరళ స్టోరీ. కేరళ స్టోరీలో లవ్ జిహాద్ అనే అంశాన్ని బాగా బలంగా వినిపించారు. ముస్లిం యువకులు వల వేసి హిందువో లేకపోతే ఇంకెవరో వాళ్ళ బంధువో అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటామని ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇంకేటో తరలిస్తున్నారు అని చెప్పేసి. నెక్స్ట్ మధ్యలో ఏం వైరల్ అయింది? ధర్మస్థలి బాగా వైరల్ అయింది. అసలు ఇన్ని శవాలని ఆయన చెప్పగానే, నేనే పూడ్చాను అని ఒక ముసుగు మనిషి చెప్పగానే చాలా తవ్వకాలు చేపట్టారు. ఆ తర్వాత ఏంటో ఆ స్టోరీ ఎటు డైవర్ట్ అయిందో మళ్ళీ వినిపించలే ఎక్కువగా. సరే వాటెవర్. ఆ తర్వాత ఆయనే వచ్చి నన్ను ఎవడో చెప్పమంటే చెప్పానండి, అసలు ఇదంతా ఒట్టిదేనండి, తూచండి, మీరందరూ ఏప్రిల్ ఫూల్స్ అండి అంటే సరే అని చెప్పేసి సద్దుమణిగా వాడు అతన్ని జైల్లో వేశారు. అట్లా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ధర్మస్థలి ఎంత సెన్సేషనో, లవ్ జిహాద్ ఎంత సెన్సేషన్. లవ్ జిహాద్ ఎందుకు సెన్సేషన్ అయిందంటే అంతకుముందు ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ అంతా అమ్మాయిలని కిడ్నాపులు చేసి పంపిస్తున్నారు, 30,000 మంది కిడ్నాప్ అయ్యారని ఆయన చెప్పగానే అప్పుడు అది కొంచెం హైలైట్ అయింది. ఇప్పుడు ఈ 3 అంశాలని జోడించారనమాట ఇంటర్నెట్‌లో. ఎప్‌స్టీన్ టైంలోనే కదా ధర్మస్థలిలో, అంటే ఎప్‌స్టీన్ టైం అంటే ఏంటి 2005 నుంచి 2019 వరకు. బట్ ఆ మధ్యలో 2014లోనే నేను జాబ్ మానేశాను, అప్పటి వరకు నేను పూడుస్తూనే ఉన్నానని ఆయన చెప్పాడు. ధర్మస్థలిలో శవాలను పాతిపెట్టిన ఆయన. దానికి అండ్ కేరళ ఫైల్ స్టోరీ ఎందుకు మధ్యలోకి వచ్చిందంటే ఇప్పుడు ది కేరళ స్టోరీ 2 ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాని కొత్త టీజరో, ట్రైలర్ ఏదో రిలీజ్ అయింది. అందుకని చెప్పేసి ఈ అంశాలన్నీ కలిపేశారు ఇంటర్నెట్‌లో. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గాసిప్ రాయుళ్ళు. నిజమో అబద్ధమో తెలీదు. బట్ ఇప్పుడు వాళ్ళు రాసిన స్టోరీ ఎలా ఉందంటే నిజంగానే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, లవ్ జిహాద్ జరిగింది. వీళ్ళని ఏం చేశారు అంటే ఎప్‌స్టీన్ అంటే వెర్జిన్ ఐలాండ్స్‌కి పంపించేవాళ్ళు, అక్కడి నుంచి ఎప్‌స్టీన్‌కి అమ్మేవాళ్ళు ఇంత డబ్బులకో అంత డబ్బులకో. అలా లాభపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది జరిగే టైంలో లోకల్ లైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైనా అమ్మాయిలు బాగా నచ్చితే, అంటే ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళని వాడుకొని తర్వాత అటు పంపేవాళ్ళు. ఆ వాడుకునే క్రమంలో ధర్మస్థలిలో ఏమైందంటే వాడుతూ వాళ్ళకి శారీరకంగా హింసిస్తే కొంతమంది చనిపోయేవాళ్ళు. ఆ చనిపోయిన వాళ్ళని అక్కడక్కడ పాతిపెట్టమని వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నట్టుగా ఏవో పిచ్చి కథలన్నీ రాసేసారు. ఎక్కడ కేరళ స్టోరీ, ఎక్కడ ఎప్‌స్టీన్ ఫైల్స్, ఎక్కడ ధర్మస్థలి, ఎక్కడ నా స్నార్థం, ఎక్కడ నా పిండాకుడు. ఎట్లా చెప్పినా సరే అంటే ఒక వార్త దొరికితే చాలు ఇట్లా పట్టేసుకొని ఎవడికి నచ్చినన్ని రీతులు వీళ్ళు నిజంగా సినిమా స్టోరీలు రాసుంటే ఈ పాటికి అబ్బా పాన్ ఇండియా ఏం కర్మ తెలుసా, మన సినిమాలు ప్రతిదీ హిట్ అయ్యి ఎక్కడికో ఉండేవి. ఓటీటీ మొత్తం మన స్టోరీలే ఉండేవి. కొన్ని ఓటీటీ కథలను తీసుకొని, కొన్ని రియల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్లను తీసుకొని, కొన్ని ట్రైలర్స్ని తీసుకొని, కొన్ని రూమర్స్ని తీసుకొని అన్నిటిని కలిపి రుద్దేసి ఒక కొత్త స్టోరీ క్రియేట్ చేస్తారు. ఇక దీన్ని ఏమనాలో తెలీదు. సరే వాటెవర్. ఇప్పుడు నేను నెక్స్ట్ మాట్లాడబోయే టాపిక్ కూడా ఇలాంటిదే. దాని గురించి మాట్లాడే ముందు ఇదైతే ముగించేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.